హలో హాయ్ నమస్తే వెంకి. భూపాలపల్లి జిల్లాలోని అక్కడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 34 ఉద్యోగాలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు 27వ తారీఖు నుండి పేన మంత్ 27వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు అక్కడ దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ ఏజెన్సీలు అయితే దరఖాస్తులు తీసుకున్నాయంటే అమ్మ సోషల్ సర్వీసు, శ్రీ వినాయక మ్యాన్ పవర్ సొల్యూషన్స్, శ్రీ వెంకటేశ్వర ఎస్సీ ఎస్టీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు అయితే అక్కడ దరఖాస్తులు అనేది తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఒకటి గమనించాలి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే, రాజకీయ వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు తీసుకోవడం జరిగింది. రూల్ పరంగానైతే మెరిట్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ రంగంలో అనుభవం ఉంటుందో, సీనియర్స్ ఉంటారో వాళ్ళని తీసుకోవాలి. ఏ రంగాలలో 34 ఉద్యోగాలు తీసుకున్నారంటే టెక్నికల్, నాన్ టెక్నికల్, పారామెడికల్, ఎలక్ట్రీషియన్, ల్యాబ్ అటెండెంట్, అనస్థీషియా, రేడియోగ్రాఫర్ల 34 ఉద్యోగాలలో, ఈ రంగాలలో 34 ఉద్యోగాలను అయితే తీసుకోవడం జరిగింది. ధనం బలం ఉన్న వాళ్ళనే అక్కడ తీసుకోవడం జరిగింది. అర్హులకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే ఆ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రూల్ పరంగా పోవాలంటే ఈ ఏజెన్సీ వాళ్ళు దరఖాస్తులు తీసుకున్న తర్వాత కలెక్టర్కి సబ్మిట్ చేసిన తర్వాత కలెక్టరు మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసి ఏజెన్సీలకు ఇస్తే ఏజెన్సీలు వాళ్ళని రిక్వైర్మెంట్ చేసుకోవాలి. అట్లా కాకుండా కలెక్టర్కి సబ్మిట్ చేయకుండా ఈ ఏజెన్సీ వాళ్ళే వాళ్ళని రిక్వైర్మెంట్ చేయడం జరిగింది. మిత్రులారా, తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.